30 minutes అంటే హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. ఐమ్ బ్యాక్ విత్ వెరీ న్యూ వీడియో. అది కూడా చెప్పినట్టే ప్రామిస్ చేసినట్టే చాలా తొందరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మ్యాక్సిమం మన వీడియోస్ ట్యూస్డే ఆర్ వెన్స్డే ఒకటి వస్తుంది అండ్ ఫ్రైడే ఆర్ సాటర్డే ఒకటి వస్తుంది అనమాట. అది జస్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు యూట్యూబ్ ఆ రోజుల్లో ఎప్పుడైనా ఓపెన్ చేస్తే మన వీడియో ఖచ్చితంగా వచ్చేలాగా అయితే నేను చూసుకుంటున్నాను. ముందు వీడియోకి కంటిన్యూషన్ ఇది, ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ లుక్ ఎట్ దట్ కార్, ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సో మనం రికార్డ్ చేస్తుంటే ఇలా చూశాడు కానీ ఏమనలేదు. మనం కూడా ఇక్కడ నుంచి థమ్స్అప్ చూపించామన్నమాట, ఇట్స్ సో గుడ్ అన్నట్టు. అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. సో లాస్ట్ వీడియోలో ఎండింగ్లో చూసారు కదా, ఒక వాటర్ ఫాల్స్కి వెళ్ళాను. అక్కడి నుంచి సరే ఇంకా చీకటి పడలేదు కదా, బాగానే ఉంది కదా అని చెప్పేసి వి వెంట్ టు హోబోకెన్. హోబోకెన్ నుంచి మనకి న్యూయార్క్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. మీరు నా ముందు వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే కనుక మనం జూలై 4th ఫైర్ వర్క్స్కి కూడా ఇక్కడికే వచ్చాము. ఆ రోజు అంతా హడావుడిగా ఉంది కదా, ఈరోజు కొంచెం పీస్ఫుల్గా చూద్దామని వచ్చాము. అండ్ లుక్ ఎట్ మై ఫేస్, జస్ట్ పేషెంట్ లాగా ఉంటాను. స్టోరీ కూడా చెప్పాను ముందు వీడియోలో. ఇక్కడికి వచ్చాం హోబోకెన్. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. దాని కాదు, అదే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, అది అనిపించట్లేదు, అది ఎడ్జ్. కొంచెం తొందరగా వచ్చింటే బాగుండు. మేము ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళొచ్చాం, కొంచెం లేట్ అయింది. ఇంకొంచెం తొందరగా వస్తే ఆ రోజు ఇంకేదో చిరాగ్గా ఉంది ఇంట్లో అని చెప్పేసి ఓపిక తెచ్చుకునేదాన్ని కానీ, బట్ అసలు మై బాడీ వాజ్ నాట్ ఎట్ ఆల్ సపోర్టింగ్ మీ. చాలా అంటే చాలా నీరసం, బేసిక్గా ఫీవర్, కోల్డ్ అన్నీ ఒకేసారి వచ్చేసరికి చాలా లో అయిపోయిన ఫీలింగ్ ఉందన్నమాట. సో మరీ ఎక్కువ తిరిగేయడం కాదు కదా, దగ్గరలోనే అని చెప్పేసి ఈవినింగ్ టైం వెళ్ళాం. యాజ్ ఐ సెడ్ ఇట్స్ ఈవినింగ్ 8:30. సో ఆ సన్సెట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆపోజిట్ సైడ్ నుంచి ఆ బిల్డింగ్స్ మీద సన్ రేస్ సన్సెట్ అప్పుడు పడి ఆరెంజ్ కలర్ షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి. మేము ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళి ఇక్కడికి వచ్చాం కాబట్టి కొంచెం లేట్ అయింది కానీ, బట్ కొంచెం ముందు వెళ్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ హోబోకెన్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. ఇప్పుడు మీరు న్యూయార్క్ నుంచి ఇంత వ్యూ చూడలేరు, న్యూయార్క్కి కదా, అక్కడ ఉంటే ఎలా చూస్తాం. సో ఇక్కడ నుంచి ఇట్ విల్ బి పర్ఫెక్ట్. సో ఈ మధ్యలో రివర్ ఏదైతే ఉందో దాట్ ఈస్ ద వన్ విచ్ సెపరేట్స్ జెర్సీ అండ్ న్యూయార్క్ అనమాట. మనకి బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ కిందన అండర్ వాటర్ టనల్ ఉంటుంది, దాంట్లోంచి వెళ్తాయి. సో మేము జెర్సీ నుంచి ఎప్పుడు న్యూయార్క్ వెళ్ళినా మేము పక్క టనల్ పాస్ అవుతాము. ట్రైన్స్ అయితే ఆ టన్నల్ పాస్ అయినప్పుడు చాలా పెద్ద సౌండ్స్ వస్తాయి, బట్ బస్ ఈజ్ ఓకే. అండ్ ఇంకా కుకింగ్ అనేది మ్యాక్సిమం ఇంట్లోనే అన్నట్టు పెట్టుకుంటున్నాం. అంటే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఈ ఫుడ్ ఇక్కడ ట్రై చేయాలనుకున్నాం అన్నది షేర్ చేస్తున్నాం. అది కూడా అంటే ఒకటి చెప్పి ఇద్దరం టేస్టింగ్ కాబట్టి ఇంకా అక్కడే ఫుడ్ తిన్నామంటే అయిపోతుంది. కాకపోతే ఎంత తక్కువ అంటే జస్ట్ టేస్ట్ చేసి అలా ట్రై చేసినా కానీ ఒకటేసారి మన బాడీకి బయట ఫుడ్ కొంచెం ట్రిప్లో ఉన్నాను కాబట్టి ఎక్కువ ఇస్తున్నాను కాబట్టి కంపల్సరీ నేనైతే వెయిట్ పుట్టాను అయిపోతాను. ఐ నో దాట్. ఇంకా మళ్ళీ ఇండియా వెళ్ళిన తర్వాత అవన్నీ చూసుకోవాలి, మళ్ళీ తగ్గాలి. మీకు తెలుసు ఆల్రెడీ మన వెయిట్ లాస్ వీడియోస్ కూడా పెట్టాను, అలాంటిది మళ్ళీ ఫాలో అవ్వాలి. సో కొన్ని కావాలనుకుంటే కొన్ని తప్పవు. ఇంకా అలా ఇక్కడైతే మార్నింగ్ టైమ్స్ మోస్ట్లీ, ఈవినింగ్స్ ఎక్కువ తిరుగుతున్నాం కాబట్టి మార్నింగ్ టైమ్స్ మోస్ట్లీ ఇంకా కుకింగ్ కంప్లీట్ చేసేస్తాను. ఆదర్శ్ కూడా ఉండాడు కాబట్టి అప్పుడైతే నాకు ఈజీగా అయిపోతుంది. బట్ ఏంటంటే ఇంకొకటి, మరీ మనం పెరుగుతాం ఒక 2-3 kgs, 3 to 4 అనుకోండి. ఇంకా అంతవరకు అయితే నేను పుట్ ఆన్ అవుతానని నేను ముందే
మెంటల్గా ఫిక్స్ అయిపోయాను అనమాట నేను వెళ్ళిన 45 డేస్లో. బట్ న్యూయార్క్ ఈజ్ అ ప్లేస్ వేర్ వీ నీడ్ టు వాకింగ్ అనేది ఎంత ఉంటుందంటే చాలా ఎక్కువ వాక్ చేయాలి. చెత్త చెదారమే ఉంది. ఈరోజు సాయంత్రం 9:45 తర్వాత ఇప్పుడు ఇటు నుంచి వస్తుందా ఇటు నుంచి వస్తుందా బెట్ట ఇటు నుంచి ఇటు వస్తుంది, ఇలా వస్తుంది. నేను చెప్పానా ఇటే వస్తుందని, మళ్ళీ సంవత్సరంన్నర నుంచి ఉంటున్నాడు ఫ్రెండ్స్. ఈ సబ్వే స్టేషన్స్ అనేవి కొన్ని చాలా అంటే ఓకే బాగానే ఉంది, మేనేజబుల్ అనిపిస్తాయి. కొన్ని మరీ వరస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇంకా చాలా పాతవి కదా. ఈ సబ్వే అనేది మెయిన్ న్యూయార్క్ సిటీ లోపలే అక్కడక్కడ ప్లేసెస్ లోకల్ తిరగడానికి చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ ఎక్కువగా అంటే ఇంకా చెప్పొద్దు, కొన్ని వేస్ అయితే ఆ పర్టికులర్ పాత్లో ఏదైతే వెళ్తుందో అవైతే చాలా రష్ ఉంటాయి. సో అసలు మనం ఇలా సబ్వేలోకి వెళ్ళిన వెంటనే మనకి ట్రైన్ దొరికిందంటే మన అదృష్టం, లేకపోతే మళ్ళీ అక్కడ వెయిట్ చేయాలంటే చాలా వేడి వస్తుంది. కిందకు ఉంటుంది కదా, వేడి వచ్చేస్తుంది. సీట్స్ దొరకవా అక్కడ నుంచోవాలంటే మళ్ళీ చిరాకు. ఆ సబ్వే స్టేషన్స్ కూడా అస్సలు నీట్గా ఉండవు. వాళ్ళు ఎంత మెయింటైన్ చేద్దాం అనుకున్నా దే కాంట్ డూ ఇట్. సో అలా అయితే మేమైతే ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వెళ్తున్నాం అనమాట. జస్ట్ అక్కడంతా చూడడానికి. యాజ్ ఐ సెడ్ అగైన్ ఈవినింగ్ వెళ్తున్నాము. మేము మ్యాక్సిమం 4 o'clock 5 o'clock అలా స్టార్ట్ అయ్యి వెళ్ళి మళ్ళీ 10-10:30 అలా ఇంటికి వచ్చేలాగా ఎక్కువ ప్లేసెస్ చూసామన్నమాట. వీకెండ్స్ అయితే ఇంకా మార్నింగ్ కొంచెం దూరం ప్లేస్ ఏదైనా ఉంటే అలా ఎక్స్ప్లోర్ చేసేలాగా. సో ఇంకొకటి చూసారా, ఇది సబ్వే డైరెక్ట్ మాల్లోకి కనెక్ట్ అవుతుంది వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర. మేము కూర్చున్నప్పుడు ఆ సబ్వే అందుకంత ఖాళీగా ఉందంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఆ ట్రైన్ లాస్ట్ స్టాప్, అందుకే అంత ఖాళీగా ఉంది. చూసారు కదా, డైరెక్ట్ మాల్లోకి వస్తాము. అండ్ దిస్ మాల్ వాజ్ అమేజింగ్. అసలు లోపల ఆర్కిటెక్చర్ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ కంప్లీట్ వైట్ అనమాట. ఎక్కడ చూసినా వైటే కనిపిస్తుంటుంది. ఇట్స్ వెరీ హ్యూజ్. దీంట్లోనే యాపిల్ స్టోర్ కూడా ఉంది, చాలా పెద్దది. సో కాసేపు ఒక 15-20 minutes అలా ఎలానా ఈ మాల్ నుంచి బయటకు వెళ్తేనే మనం వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వెళ్తాము. దీంట్లోంచే కదా వెళ్ళాలని చెప్పేసి అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఒకసారి యాపిల్ స్టోర్కి వెళ్ళి అలా చూసేసి అలా బయటకు వెళ్ళాము. బయటకు వెళ్ళిన తర్వాత అయితే అసలు చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే అస్సలు క్రౌడెడ్ లేదు, ఎంజాయ్ చేస్తున్నారు. అంటే జనాలందరూ నీట్గా అలా స్లోగా హడావుడిగా కాకుండా, ఇప్పుడు మనం టైమ్ స్క్వేర్ అక్కడ చూస్తే ఎంత హడావుడిగా ఉంటారంటే జనం అటు వెళ్ళిపోతారు. అసలు అమ్మో చాలా హడావుడిగా ఉంటుంది. బట్ అదొక వైబ్ అంతే. సో ఇక్కడికి వచ్చేసరికి నాకు ఇది కూడా న్యూయార్క్లోనే, బట్ ఆ చేంజ్ ఆఫ్ ఇది కనిపించేసరికి బాగా అనిపించింది. సో బయటకు వస్తే ఇదన్నమాట. ఇప్పుడు మనం ఈ వైట్ కలర్ ఏదైతే కనిపిస్తుందో ఆ లోపల నుంచి బయటకు వచ్చామో అదే మాల్ ఎంట్రన్స్ ఎగ్జిట్ అనమాట. దాని కిందన మాల్ అంతా ఉంటుంది, పైకి మనకి ఇలా ఆల్ బిల్డింగ్స్ అండ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, ట్విన్ టవర్స్ ఎప్పుడైతే కొలాప్స్ అయినాయో అప్పుడు అరౌండ్ 2900 చేంజ్ ఎంతో అనుకుంటా అంతమంది పబ్లిక్ చనిపోయారు కదా, వాళ్ళ మెమోరియల్గా ఇది కట్టారు. వాళ్ళ పేర్లు అన్నీ రాసుంటాయి చుట్టూ దీనికి. అండ్ మధ్యలో వాటర్ వస్తాయి యాక్చువల్గా అయితే, బట్ మేము వెళ్ళినప్పుడు లేదు అది. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ట్విన్ టవర్స్ యూస్ టు బి. అది ఇంత పెద్ద లాస్ అనేది మనకు తెలిసే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది వచ్చింది అనమాట. వన్ వరల్డ్ ట్రేడ్ అని చెప్పేసి. ఇలాంటివి చాలా బిల్డింగ్స్ ఉంటాయి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది ఒక్కటే కాదు.
సో అసలు అంత హ్యూజ్ బిల్డింగ్స్ని అంతా ప్లాన్ చేసి అలా కొలాప్స్ చేశారు అంటేనే అసలు తలుచుకుంటేనే అదొక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. అది కూడా మనం అక్కడ ఉండి అరే ఇమాజిన్ చేసుకుంటే ఇలా అయ్యిందంట ఇక్కడ అని చెప్పేసి చాలా బాధేస్తుంది కదా. బట్ యా, సో బట్ ద వ్యూస్ ఆర్ బ్యూటిఫుల్ హియర్. చూసారా అసలు అది మాల్ లాగే లేదు, అది మాల్ ఎగ్జిట్ లాగే లేదు, అంత బాగుంది. అదైతే వింగ్స్ వచ్చినట్టు ఒక బర్డ్కి. ఆ చుట్టూ బిల్డింగ్స్ కూడా చాలా చాలా బాగా అనిపించాయి నాకు. ఇక్కడ పిక్చర్స్ కూడా చాలా బాగా వచ్చాయి అనమాట. నేను ఆదర్శ్ తీయించుకున్నాము. ఇఫ్ యూ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, నేను ఆల్రెడీ అదొక స్టోరీలో పెట్టాను. అండ్ దిస్ ఈస్ ద ఫుడ్ మ్యాటర్ నా. ఏదైనా ఫుడ్ తినాలంటే ఇదే 30 minutes అంటే లైన్. ఫేమస్ రెస్టారెంట్ అయితే పక్కా లైన్, నో డౌట్. అందుకే ఆదర్శ్ మొన్న వెళ్ళి సెకండ్ నుంచి ఉన్నాడా, సెకండ్ కదా, సెకండ్ ఈరోజు అమలా. సో రామెన్ ట్రై చేయాలి అనేది అయితే ఒక చెక్ లిస్ట్లో ఉంది. అది కూడా న్యూయార్క్ వచ్చిన తర్వాత. సో ఏది బాగుంటాయి అంటే ఒక 2 రెస్టారెంట్స్ అయితే వీ హ్యావ్ ఇన్ అవర్ మైండ్. ఫస్ట్ అయితే ఇదన్నమాట, ఇచిరాన్. అసలు చూసారు కదా, రెస్టారెంట్ చాలా చిన్నగానే ఉంటుంది బట్ లైన్ చాలా పెద్దగా ఉంటుంది. అసలు న్యూయార్క్లో ఏదైనా ఫేమస్ రెస్టారెంట్ అని ఉందంటే అది పక్కా ఏ రోజు వెళ్ళినా మీరు లైన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం స్పైస్ లెవెల్స్ ఏమేమి యాడ్ చేసుకోవాలి బౌల్లో అంతా మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ నాన్ వెజ్ వచ్చేసరికి ఇక్కడ బీఫ్ ఒకటే ఉంటుంది కాబట్టి వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో వీ వెంట్ ఫర్ వెజ్లో కూడా మనం వీ కెన్ చూస్ అనమాట. మేమైతే మష్రూమ్ చూస్ చేసుకున్నాము. మ్యాక్సిమం మష్రూమే ఉంటుంది. సో అది కూడా యాడ్ చేసుకోవాలా వద్దా లేకపోతే ప్లెయిన్ కావాలా అనేది కూడా మీరు యూ కెన్ గో ఫర్ ఇట్. మేమైతే మష్రూమ్ అండ్ స్పైస్ లెవెల్స్ ఎంత కావాలి అని చెప్పేసి అన్నీ సెలెక్ట్ చేసుకున్నాం, వాట్ ఆల్ వీ వాంట్ అనేసి. అండ్ ఇక్కడ చూసారు కదా, సెపరేట్ క్యాబిన్స్ అనమాట, మొహమాటం లేకుండా. అంటే మనం స్పైసీ ఎక్కువ చెప్పినా, మనం ఏడుస్తున్నా, మనం ఎంజాయ్ చేస్తున్నా అది ఎవ్వరికి కనిపించకుండా మనం ఒక్కలమే ఎంజాయ్ చేసేలాగా ఇలా సెటప్ చేశారు. పక్కన ఉన్న వాళ్ళు అయితే మనకు కనిపించరు. ఎదురుగా కూడా కిచెన్ అనమాట, అది అక్కడ నుంచి ప్రిపేర్ చేసి మనం చూడండి ఫ్రెండ్స్, గోలీ సోడా అని చెప్పాడు. అది ఎగ్జాక్ట్లీ కాఫ్ సిరప్ లాగా ఉంది, డిఫరెంట్గా ఉంది. వుడ్వర్డ్స్ అంటే వుడ్వర్డ్స్ చిన్నప్పుడు, అది ఇంకా చాలా బాగుంటుంది. అదైతే కాఫ్ సిరప్ మెడిసిన్. సో ఎవరిది వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. సో నాకు ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చూసారు కదా, అలా బౌల్ మనకి ఇచ్చేస్తారనమాట. అసలు అవతల మనకి ఎవరు సర్వ్ చేస్తున్నారో కూడా వాళ్ళు మనకు కనిపించరు. మీకు మధ్యలో ఏమన్నా యాడ్ ఆన్స్ కావాలంటే మనం అక్కడ ప్రెస్ ఆన్ బటన్ ఉంటుందన్నమాట. అది ప్రెస్ చేస్తే వాళ్ళు వస్తే వీ కెన్ టెల్, అంటే మనం బాయిల్డ్ ఎగ్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ద టేస్ట్ అసలు ఎప్పుడైతే ఒక స్పూన్ ఆఫ్ సూప్ తీసుకున్నానో ద టేస్ట్ వాజ్ అమేజింగ్. అంటే నేను ఫస్ట్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్పైస్ లెవెల్ కానీ ఇవన్నీ అసలు ఏం తెలియకుండా ఏదో పెట్టాము, ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను, కానీ ఇట్ వాజ్ అమేజింగ్. ఐ లవ్డ్ ఇట్. అప్పుడే అనుకున్నాను ఇంకొకసారి వెళ్ళాలి వచ్చేలోపు అని చెప్పేసి. ఐ థరోలీ ఎంజాయ్డ్ ద కంప్లీట్ బౌల్. మనకి కావాలంటే వాళ్ళ ఒక రెడ్ కలర్ పౌడర్ అంటే ఫర్ ద స్పైస్ లెవెల్ అనమాట, అది మిడిల్లో వేసి ఇచ్చారు. అది కూడా మనం కావాలంటే ఎక్స్ట్రా మీకు సరిపోకపోతే స్పైస్ మనం ఎక్స్ట్రా వేయించుకోవచ్చు. కానీ వెజ్ తిన్నాము బట్ వెజ్ ఫీలింగ్ సో ఈ ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఉంటుంది కదా, ద సేమ్ వాక్ కంటిన్యూస్ టు గో టు హోమ్. మళ్ళీ బస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి బస్ ఎక్కడానికి, బస్ క్యాచ్ చేయడానికి అదంతా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వీఆర్ క్రేవింగ్ ఫర్ అ డెజర్ట్. ఫుడ్ అయిపోయిన తర్వాత డెజర్ట్ క్రేవింగ్స్ ఉంటాయి కదా. సో వీ వెంట్ ఫర్ క్రిస్పీ క్రీమ్. మళ్ళీ ఇంకొక కొత్త ప్లేస్, ఇట్స్ ఇచిరాన్. ఇది కూడా మీ బకెట్ లిస్ట్లో యాడ్ చేసేసుకోండి న్యూయార్క్ వెళ్ళినప్పుడు ట్రై చేయడానికి. మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.